విశాఖపట్నం వేదికగా తొలిసారిగా నిర్వహించిన సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. అందం, ఆరోగ్య రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను, అంతర్జాతీయ ప్రమాణాలను స్థానిక ప్రజలకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోలో భాగంగా నిర్వహించిన కిడ్స్ ఫ్యాషన్ షో, బ్రైడల్ మేకప్ ప్రదర్శనలు, మెన్స్ ఫ్యాషన్ షోలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో నిర్వాహకులు సఫలీకృతమయ్యారు. విశాఖ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ఎక్స్పో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ వేడుకను చూసేందుకు నగరంలోని ఫ్యాషన్ ప్రియులు, బ్యూటీ రంగ నిపుణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అందం అంటే కేవలం బాహ్య రూపం మాత్రమే కాదని, అది ఆరోగ్యంతో కూడిన జీవన శైలి అని చాటి చెప్పడానికి ఈ వేదిక దోహదపడింది. ప్రఖ్యాత బ్యూటీ బ్రాండ్లు తమ సరికొత్త ఉత్పత్తులను ఈ ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచాయి. స్కిన్ కేర్ సొల్యూషన్స్, అడ్వాన్స్డ్ హెయిర్ కేర్ టెక్నాలజీ, ప్రీమియం కాస్మెటిక్స్, నెయిల్ కేర్ విభాగాల్లో అనేక స్టాళ్లు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆధునిక స్పా సేవలు, ప్రకృతి సిద్ధమైన బ్యూటీ ప్రొడక్ట్స్ పట్ల ప్రజలు విశేష ఆసక్తి కనబరిచారు. కేవలం వస్తువుల ప్రదర్శనకే పరిమితం కాకుండా ఈ రంగంలోని నిపుణుల ద్వారా ప్రత్యేక వర్క్ షాప్లను, లైవ్ డెమోలను కూడా నిర్వహించడం విశేషం. చర్మ సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేశాలంకరణలో వస్తున్న నూతన పోకడలపై నిపుణులు అవగాహన కల్పించారు. దీనివల్ల బ్యూటీ రంగంలో ఉపాధి పొందాలనుకునే యువతకు, కొత్త స్టార్టప్లకు మంచి అవకాశం లభించినట్లయింది. గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సాంకేతికతను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర పోషించింది. వివిధ కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల విశిష్టతను వివరిస్తూ సందర్శకుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ స్టాళ్ల వద్ద సందర్శకుల తాకిడితో ఎక్స్పో ప్రాంగణం ఎంతో సందడిగా మారింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్న మోడల్స్, చిన్నారులు తమ ప్రదర్శనతో అందరినీ అలరించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రొఫెషనల్ ఎక్స్పో విశాఖపట్నంలో బ్యూటీ అండ్ వెల్నెస్ పరిశ్రమ అభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖను కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజు నిన్న విశాఖపట్నంలో సైమా బ్యూటీ ఎక్స్పో కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఎక్స్పో ద్వారా మరి మహిళలు అలాగే పురుషుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఫ్యాషన్ టెక్నాలజీని ఈ రోజున ఇక్కడ తెలియజేసే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్పో ద్వారా మన ఉన్నటువంటి అందాన్ని, మన కట్టు బొట్టు, మన కొన్ని సాంప్రదాయాలు దీని ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఎక్స్పో మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విశాఖపట్నంలో మరి బెంగళూరు నుంచి వచ్చి మోక్ష అనేటువంటి ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. మరి ఇలాంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో పెట్టడం ద్వారా ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయిలో విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులతో ఉంది. దీని ద్వారా కూడా మరి ఇక్కడున్నటువంటి యూత్ ని, పెద్దవాళ్ళని కూడా చైతన్యపరిచే అవకాశం ఉంది. నేనైతే కోరేది మరి విశాఖపట్నం ఎన్నో రంగాలలో ప్రావీణ్యతతో ఉంది. రాబోయే రోజుల్లో మరి ఈ బ్యూటీ ఎక్స్పో కార్యక్రమాల ద్వారా మరి ఇంటర్నేషనల్ బ్యూటీ మహిళ కానివ్వండి, పురుషులు కానివ్వండి, దీని ద్వారా ఎన్నికవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విశాఖపట్నం అభివృద్ధిలో ఇదొక భాగంగానే నేను భావిస్తున్నాను.
కాకపోతే ఏ అశ్లీలత కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగట్లా, అశ్లీలతగా ప్రదర్శన జరగట్లేదు. ఇది చాలా శుభసూచకం. మరి ఇలాంటివి బ్యూటీ ఎక్స్పోలు తరచూ జరగాలని, ఇది ఇక్కడున్నటువంటి విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతులు, అలాగే తెలుగువారి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ, మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మోక్షాన్ టీమ్ కి, మరి సైమా టీం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా విశాఖపట్నం ప్రజలు చాలా శాంతి కాముకులు, మంచి వాళ్ళు, కోఆపరేట్ చేస్తారు. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. నమస్తే, జై హింద్.